నమస్కారం అన్న. నమస్కారం అండి. మీ పేరు? నరేష్ అండి. నరేష్ గారు. ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్‌లో ఏ పార్టీ వస్తే బాగుంటది? ఏ పార్టీ వస్తుందనుకుంటున్నారు మీరు? నాకు తెలిసినంత వరకైతే అక్కడున్న ప్రభుత్వం ఇప్పుడు చేసిన మంచి పనుల గురించి అయితే చాలా బాగా చేసింది. అది ప్రభుత్వం వచ్చేసి విద్యా, వైద్య చాలా సహకరించి చేసింది కాబట్టి అది వస్తూనే బాగుంటుంది. లేనిపోని పథకాలు పెట్టి ప్రభుత్వాలు అది ఇది చేయడం కన్నా విద్యా, వైద్యలో మంచి చేయడమే చాలా మంచిది కాబట్టి జగన్ వచ్చి విద్యా, వైద్యాలు ఇంకా ఫ్రీ పథకాలు కాకుండా విద్యా, వైద్యలో అందరికీ చేసి ప్రభుత్వం వస్తే బాగుంటుందని నా ఆశ. కానీ ఇప్పుడు చూసుకుంటే జగన్ గారికి అతీతంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ, ఇది మన బీజేపీ 3 కలిసి వస్తున్నాయి కదా! ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఎలక్షన్స్? ఆ ముగ్గురు కలిసినా కానీ జగన్ మాత్రం చేసిన మంచి పనులు దృష్టిలో పెట్టుకొని ప్రజలైతే ఓటేస్తారని నా అభిప్రాయం కంపల్సరీ అయితే. ఎందుకంటే విద్యా వైద్య అనేది మామూలుది కాదు. అందరూ కూడా ఇప్పుడు ఏ గవర్నమెంట్ స్కూల్ చూసుకున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ మీడియము, ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్లో దొరకని విద్యని గవర్నమెంట్ స్కూల్లో చూసుకుంటున్నారు ఇప్పుడు. అంటే లేని వాళ్ళైనా సరే ఉన్న వాళ్ళైనా సరే కానీ లేని వాళ్ళకి చాలా మంచి విద్య దొరుకుతుంది కాబట్టి అందరూ కూడా జగన్కి ఇస్తారని అయితే అనుకుంటున్నాను. అంటే జగన్ గారి హయాంలో ఇప్పుడు ఎక్కువ సంస్థలు తీసుకురాలేదని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ చంద్రబాబు గారు ఉంటే ఈ వేరే సంస్థలను తీసుకొచ్చేసి నిరుద్యోగం అనేది తగ్గిస్తారని చెప్పి ప్రజలు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది వాస్తవం అనేది అంటే అది ఏ ప్రభుత్వమైనా సరే గెలవడం కోసం ఎన్నో చెప్తారు, కానీ చేసి చూపించాలి. జగనే కానీ వాళ్ళ తండ్రి గారే కానీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పేదల గురించి ఆలోచించి చాలా చేశాడు. జగన్ కూడా అదే బాటలో ఉన్నాడు కాబట్టి నేనైతే జగన్ కరెక్ట్ రూట్, వాళ్ళ డాడీ రూట్లోనే నడుస్తున్నాడు కాబట్టి జగనే అనుకుంటున్నాను నేనైతే. చంద్రబాబు గెలవడం కోసం ఏమేమో చెప్తాడు, అటువంటి వాడైతే ఒంటరిగా పోరాడాలి. అట్లా ఇద్దరు ముగ్గురిని పొత్తు తీసుకొని పోరాడితే అది కాదు అనేసి నా అభిప్రాయం. అంటే ఇప్పుడు 175 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి కదా, జగన్కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? 170 అంటే ఆయన అయితే కంపల్సరీ అయితే ప్రభుత్వాన్ని అయితే పక్కా చేస్తాడు, అది మాత్రం గ్యారంటీ. అది మెజార్టీతోనే చేస్తాడు, ఇన్ని అన్ని కాకుండా పక్కానైతే చేసేస్తాడు.